హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్వీఎన్ అప్డేట్స్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రుణమాఫీ గురించి మంచి అప్డేట్ ఇచ్చింది. భూమి ఉండి రుణం తీసుకున్న ప్రతి రైతులకు రుణమాఫీ చేస్తున్నాం. ఇది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి మాట. మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రుణమాఫీ వివరాలు వెల్లడిస్తూనే రుణమాఫీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, ప్రక్రియ కొనసాగుతూ ఉందని చెప్పారు. ప్రభుత్వం ఆదేశాలతో గత 5 ఏళ్లుగా పంట రుణం తీసుకున్న 42 లక్షల మంది రైతులకు వివరాలను బ్యాంకర్లు ప్రభుత్వానికి అందించారని చెప్పారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం రాష్ట్రంలో భూమి ఉండి రుణాలు తీసుకున్న రైతుల సంఖ్య 60 లక్షలు ఉన్నట్టు గతంలో స్వయంగా వెల్లడించారు. ఒకవేళ మంత్రి తుమ్మల చెప్పినట్టుగా 42 లక్షల మంది రైతుల వివరాలు బ్యాంకులకు అందిస్తే ఆగస్టు 15 లోపు 31,000 కోట్ల రుణమాఫీ కావాలి. కానీ కఠిన నిబంధనలు పెట్టి సుమారు 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ దూరం చేసిందనే వాస్తవాన్ని కప్పిపుచ్చారు. మిగిలిన రైతులకు ఎప్పటివరకు మాఫీ చేస్తామని చెప్పకుండా గందరగోళం ఏర్పడింది. 2 లక్షల లోపు రుణమాఫీ ఇంకా 4 లక్షల మంది కుటుంబాలకు నిర్ధారణ చేయాల్సి ఉండగా 3.5 లక్షల మంది కుటుంబాలకు నిర్ధారణ జరిగినట్టు తెలిపారు. ఇక 2 లక్షల పైగా రుణమాఫీ తాము షెడ్యూల్ ప్రకటిస్తామని, అప్పుడు 2 లక్షల పైగా రుణం చెల్లిస్తే 2 లక్షల వారి ఖాతాలో జమ చేస్తామని పేర్కొన్న తుమ్మల షెడ్యూల్ మాత్రం ఎప్పుడు ప్రకటిస్తారో చెప్పలేదు. రుణమాఫీ పూర్తయ్యేదెన్నడో? 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామన్న రేవంత్ రెడ్డి 300వ రోజు గడుస్తున్నా పూర్తి కాలేదని మంత్రి తుమ్మల చెప్పిన ప్రకారం మా ప్రభుత్వానికి ఇది మొదటి ఏడాదే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు తెలిసిందే. మొదటి ఏడాది కొంత చేశాం. మిగిలిన రుణమాఫీ ప్రక్రియను కొనసాగిస్తాం అన్నారు. 5 ఏళ్ల ప్రహసనంలో కొనసాగిస్తారా అని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. కుటుంబ నిర్ధారణ చేస్తూనే ఉన్నాం. 2 లక్షల పైన ఉన్న రైతులకు షెడ్యూలు ఇస్తామని మీడియా ద్వారా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటించారు. 3 విడతల్లో రుణమాఫీ కాని రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని 5 లక్షల మంది రైతులకు వివరాలను సేకరించింది. త్వరలో వీరి ఖాతాల్లో 5,000 కోట్లు జమ కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసింది. అయితే కొన్ని సాంకేతిక కారణాలతో అధిక సంఖ్యలో రైతులకు రుణమాఫీ కావడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. 3 విడతల్లో కూడా రుణమాఫీ కాని రైతులకు పూర్తి వివరాలు అధికారులు సేకరించారు. రేషన్ కార్డు లేకపోవడంతో 4 లక్షల మంది రైతులకు పైగా రుణమాఫీ కాలేదని గుర్తించారు. ఆధార్, బ్యాంక్ అకౌంట్ల పేర్లలో తప్పుల వల్ల మరో 1,50,000 మంది నిర్ధారించారు. మొత్తం 5 లక్షలకు పైగా అర్హుల జాబితాను అధికారులకు సిద్ధం చేశారు. ప్రభుత్వం ఆమోదం తెలపగానే వీరందరికీ రుణమాఫీ 5,000 కోట్ల అకౌంట్లో జమ అవ్వనుంది. రుణమాఫీ కాని రైతులకు అడ్డంకులు తొలగాయి. రేషన్ కార్డులు లేని అన్నదాతలకు రుణమాఫీకి లైన్ క్లియర్ అయింది. క్షేత్రస్థాయిలో అధికారులు లెక్కలు బయటకు తీశారు. గ్రామాల వారీగా రేషన్ కార్డు లేని వారికి కుటుంబ సభ్యుల నిర్ధారణ ప్రక్రియను వ్యవసాయ అధికారులు చేపట్టారు. ఈ 4 లక్షలకు పైగా రేషన్ కార్డు లేక రుణమాఫీ కాని రైతులకు అధికారులను గుర్తించింది. ఆధార్, బ్యాంక్ పేర్లతో తప్పులను కూడా అధికారులు సరిచేశారు. దీంతో త్వరలోనే రేషన్ కార్డు లేని, ఆధార్ కార్డు, బ్యాంకుల్లో పేర్లు తప్పులు ఉన్న కారణంగా ఆగిన రైతులకు ప్రభుత్వం రుణమాఫీ చేయనుంది. ఇప్పటికే అర్హుల జాబితాలను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది అని తెలుస్తుంది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే రైతుల ఖాతాల్లో జమ చేయబడుతుంది. 2 లక్షల వరకు రుణమాఫీ జూలై 18వ తేదీన అర్హులైన రైతులందరికీ ఖాతాల్లో 1,00,000 వరకు ఉన్న రుణాన్ని మాఫీ చేశారు. వడ్డీతో పాటు 1,00,000 వరకు ఉన్న రుణం డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. జూలై 31వ తేదీ నుంచి 1,50,000 రుణం ఉన్న రైతులకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పింది. జూలై 31 వరకు మొత్తం 18 లక్షల పైగా రైతులకు లబ్ధి చేకూరిందని వివరాలు వెల్లడించింది. 1,50,000 నుంచి 2 లక్షల వరకు తీసుకున్న రుణాలను ఆగస్టు 14వ తేదీలోపు మాఫీ చేస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించిన రుణమాఫీ లిస్టు అధికారులు విడుదల చేశారు. కానీ అసలు సమస్య ఇక్కడే మొదలైంది. 1,50,000 నుంచి 2 లక్షల వరకు రుణం తీసుకున్న రైతులకు ఇంకా మాఫీ కాలేదు. దీంతో రుణమాఫీ కాని రైతులు ఆందోళన చెందుతున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టిన ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది.